మిత్రులరా, గరుడ పురాణం చెప్పి ఏదో పెద్ద తనని తాను యూత్‌కి ఐకాన్‌గా ఆ 'రవిప్రకాష్' తయారు చేస్తే అవుదాం అనుకోని గడ్డం పెంచుకొని ఓ 14, 19 చివర్లో ఆ హయాంలో ఏదో ఇరగదీద్దాం అనుకున్నాడు కదా! ఒక గరుడ పురాణం 'శివాజీ'. ఆ తర్వాత ఏం జరిగింది? రాజకీయాలతో నేను చేయాల్సింది చేశాను. తర్వాత ఇక చాలు సినిమా ఇండస్ట్రీకి 4 వేషాలేసుకుంటా నేను అని చెప్పి వచ్చాడట. మళ్ళీ ఇప్పుడు అతనికి ఇష్టమైన ప్రభుత్వం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అతనిలోని అసలు నిజం బయటపెట్టడం చేసాడు. నేను ఇతనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికన్నా కూడా ఎక్కువే తెలుసు నాకు. ఇతనిది గుంటూరు జిల్లా గోరెజవోలు గ్రామం. చాలా కష్టపడే వచ్చాడు ఇండస్ట్రీలో, అంత ఈజీగా రాలే ఛాన్సులు. అయినా కూడా ఒకసారి మనోడి క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్లే మళ్ళీ సినిమా క్యారెక్టర్లే, నేను నిజం అనట్లా, ఇది కాలేజ్ అని బ్యాచిలర్స్ అని ఒక సినిమా ఉందన్నమాట. అప్పట్లో అది ఒక థర్డ్ గ్రేడ్ బూత్ సినిమాగా జనాలు ఆదరించారు. చాలామంది గుర్తుండే ఉంటుంది ఇది. మనోడి క్యారెక్టర్ అందులో అది, బయట కూడా ఇలానే ఉంటుంది. నేను ఒక వరస మిస్ అవ్వచ్చు కానీ ఇతగాడి దగ్గర ఎంత చిత్త చాంచల్యం ఉంటుంది అంటే, మనకి ప్రేక్షకులు ఒక మంచి స్థానం ఇచ్చారు, గుర్తింపు ఇచ్చారు. దానికోసం అని చెప్పేసి డబ్బులు కూడా పక్కన పెట్టి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే గొడవ జరిగిందో ఆ సినిమా తాలూకు దండోరా సినిమా తాలూకు ఈవెంట్లో మాట్లాడాడు. కానీ దానికి కొద్దిగా వెనక్కి వెళ్దాం ఒక సంవత్సరం. అప్పుడు నాకు కడుపు రగిలిపోయిందనమాట. దేవుడి గుళ్ళో ఉండి ఈ ఎదవ మాటలు ఎందుకు అనిపించింది. చూడండి మీరు, అంటే వినండి అనమాట. తిరుపతికి వెళ్ళొచ్చి మనోడు తిరుపతి గుండు కొట్టించుకోలే, మరి ఎందుకు ఆయన పర్లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఫోటోలు దిగుతున్నారు అక్కడ. మనోడు ఏం మాట్లాడాడో వినండి. స్వామిని చూస్తే కళకళలాడుతున్నాడంట, ఇప్పుడు చూస్తే కాస్త తేడాగా ఉన్నాడంట. అప్పుడు ఎవడైనా నిజంగా భక్తుడు అనేవాడు ఎట్లా మాట్లాడగలడా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎటు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు రాజకీయాల్లో లేడు, మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన అయితే మావాడే అంకన్న అంటాడు. వీళ్ళందరికీ ఏంటంటే పైత్యం, మనం ఏం మాట్లాడినా చెల్లిపోద్దులే అని. జస్ట్ ఈ ఇన్సిడెంట్ అవ్వడానికి 2 రోజుల ముందే ఇదే దండోరాకు తాలూకు సంబంధించిన ఈవెంట్లోనే మా వ్యాపారం అమ్మది, వ్యూస్ కోసం రకరకాలు మాట్లాడతా నేను ఇన్స్టాగ్రామ్లో, కులం గురించి మాట్లాడతా, అది మాట్లాడతా, ఇది మాట్లాడతా అని. ఒక రకంగా ఏంటంటే అతను అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంత స్వేచ్ఛగా ఆనందంగా నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతా అన్న రీతిలో బిహేవ్ చేశాడు. నిజంగా అతని మనసులో ఏముందో అనవసరం, కానీ అలా ఉందన్నమాట. అసలు నేను ఇప్పుడు ఏమైనా చేయగలను, ఏమైనా మాట్లాడగలను అంటూ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాడు అంటే, మళ్ళీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఏంటది ఇంత చీప్ అంటే, వీడు అసలు మామూలుగానే చీప్. ఆ విషయాన్ని తనకు తానే బయట పెట్టుకున్నాడు. దానికి ముందు పద్ధతిగా మాట్లాడుతున్నట్టు ఏదో ఆ ఇండస్ట్రీలో ఒక 100 సినిమాలు చేసేసి అందులో ఒక 50 సూపర్ హిట్ అయిపోయి ఇండస్ట్రీని ఎదిగిన క్రమం మొత్తం తానే దగ్గరుండి చూసిన వాళ్ళలాగా ఆ పెద్ద ముత్తైదువులాగా మాటలు మాట్లాడుతూ ఇది నా క్యారెక్టర్ని చివరిలో బయట పెట్టుకున్నాడు. ఇక్కడ చప్పట్లు కొడుతుంటే వీళ్ళకి సిగ్గుండాలి అంటే ఇంకా ఏమంటారు, మాషి జనమమ్మ అనుకుంటా. సిగ్గుండాలి కదా. పైన అనిల్ రావిపూడి ఉన్నాడు, ఈ అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళలో అసలు సగం ఈడేం మాట్లాడాడు అర్థం కాలే. వెంటనే అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారా? ఏమంటారు? ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. జనరల్గా వాళ్ళందరూ అనుకుంటారు అట్లా అన్నా కూడా ఇక్కడ ఇతను వాచాలత్వాన్ని పెద్దగా సారీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, ఇతనికే అనిపిస్తుంది అంట. స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు, స్త్రీ అంటే ప్రకృతి. అసలు ఏమన్నా అర్థం ఉందా? స్త్రీ స్వాతంత్రం లేదా అంటారన్నావు, కరెక్టే.
అది ఊహించినోడు అసలు ఇలా వాగటం ఎందుకు, పద్ధతిగా మాట్లాడవచ్చు కదా. దీనికి ముందు మళ్ళీ ప్రకృతి అంటాడు. బహుశా ఇతని నైజం అది. అందంగా ఉంటే గౌరవం పెరిగేది అంటారు సన్నాసుడా. ఎంత హుందాగా తాను గౌరవంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఇది కదా చెప్పాల్సింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది. ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలా మంది రష్మి. సరే, ఇంతకు నువ్వేం చెప్పదలిచావు బాబు? ఇప్పుడు నీతో నటించే వాళ్ళందరికీ, లేదు నువ్వు నటించిన వాళ్ళందరికీ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోమని నువ్వు ఎప్పుడని చెప్పావా? నేను నిర్మాతలకు ఎప్పుడైనా ఇన్సిస్ట్ చేసావా? అంటే ముత్తైదవులు బయలుదేరిపోతారనమాట. ఇట్లాంటి సినిమా ముత్తైదవుల్లో ఇతగాడు నెంబర్ 1 అనుకుంటా. అంటే తనకు తాను చాలా సాధించేసాను ఇండస్ట్రీలో, నాకు ఒక తామ్ర పథకం ఇచ్చేసేసారు, నేనేం చెప్పిన చాలా మంచివాడండి అని. ఇతను యూట్యూబ్ గొట్టాల్లో ఎలాంటి డబుల్ మీనింగ్ బూతుల డైలాగులు వాడారో మీకు తెలవదు, చాలామందికి తెలియదు. ఇతను కూడా మర్చిపోయి ఉండొచ్చు అవి. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. అసలు నిన్ను ఎవడాడు, నాకు అర్థం కాదు, నిన్ను ఎవడడిగాడు రా ఇప్పుడు గ్లామర్ ఏంటి అనేది ఇదనేది. పోయి మీ చిరంజీవికి బాలకృష్ణకి చెప్పపోయావా? అన్న మన సినిమాలో ఇంకా చాలన్నా, మనం చాలా సినిమాలు చేసేసాం కదా, సాధించేసాం కదా, ఇంకా నడుము చూపించటాలు, నాభి సౌందర్యాలు, ఇంకా నేను పద్ధతిగా చెప్తున్నా, ఇతనిలాగా కాదు, నాభి సౌందర్యాలు ఇవి వద్దన్నా, ఈ నడుము ఊపులు, ఈ డ్యాన్సులు, ఈ స్టెప్పులు, ఈ ఏమంటారు మన జగనోద్ధరణ, మర్దన కార్యక్రమాలు వద్దన్నా అని చెప్పవచ్చు కదా మరి. అబ్బే ఇంకా చాలా మాట్లాడాడు నేను అది చూసారా, చెప్పాల్సిందంతా ఓపెన్ ప్లాట్ఫామే చెప్పేసి నీ వెనకే ఉన్నాడుగా డైరెక్టర్ ఒక ఆయనకు చెప్పావా? నాకు విషయం అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఈ ఆడియో వినిపిస్తూనే మీకు ఈ వీడియో అంతా చూస్తున్నా, తక్కువేం మాట్లాడలేదు. ఏం మాట్లాడాలనుకోని ఏం మాట్లాడుతున్నారా బాబు? స్వేచ్ఛను అసలు నువ్వు చెప్పేదేంటారు బాబు? నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తాను. ఒక చనిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఒక డైలాగ్ వేసాడు. ఏమేసాడు అప్పట్లో? కారు షెడ్లో ఉండాలి, గుర్తొచ్చిందా మీకు? ఆయన ఎవరు? మనవాడు కూడా అదే. మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగింది. చెప్పు. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. వీడి అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిందో, అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళిపోయింది చూసారా? చీరలు కట్టుకున్న వాళ్ళకి విశ్వసుందరి. నువ్వు ఏం చెప్పాలనుకొని చివరికి అబాస్ పాలయ్యాడు, అర్థం కాలేదా? మనకు క్లారిటీ లేకపోతే ఇలానే ఉంటుంది. పైగా ఈరోజుసారి చెప్పాడు దీని మీద. ఎందుకు? అరే ఇప్పుడే 4 వేషాలు వేసుకుంటున్నాం, మళ్ళీ ఏమైనా కేసులు అయ్యి షెడ్యూల్ డిస్టర్బ్ అయితే అతను ఎందుకులే అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తుంది కదా సినిమా ఇండస్ట్రీ. మనకి ట్రబుల్ సమ్ క్రియేటర్స్ వద్దబ్బా, మనం చెప్పినట్టు ఎన్నుకునే వాళ్ళు ఉంటే చాలు అనుకుంటారు. పోయి ఇప్పుడిప్పుడే 4 వేషాలు వస్తున్నాయి మన వాళ్ళ దయతో. మళ్ళీ ఇప్పుడు బెల్ట్ తీపించుకొని సినిమాలకు దూరంగా ఉండటం ఎందుకని, నాకు చాలా గౌరవం స్త్రీలంటే అని ఒకసారి చెప్పుకున్నాడు. ఈలోపే మహిళా కమిషన్ కూడా ఉందిగా, సీరియస్ అయిందట, నోటీసులు ఇవ్వడానికి రెడీ అయిందట. సరే, ఆ నోటీసులతో ఏం జరుగుతుందో అవన్నీ పక్కన పెడితే, సెలబ్రిటీలు, ఎదగాడు ఏ స్థాయి సెలబ్రిటీదో తెలియదు కానీ నాకు, పబ్లిక్గా మాట్లాడి నోరు జారితే, అందులో రాజకీయ నేపథ్యం కాస్త కూస్తూ ఉంటే ఎవరిని జనాలు వదిలిపెట్టరు. దానికి ఇదే ఉదాహరణ అన్నట్టు. ఈయన గారు గరుడ పురాణం గురించి చెప్పాలిగా. అప్పట్లో బీజేపీ చాలా చెత్త ప్లాన్లు వేసేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకుంది, గరుడ పురాణం అనేసాడు కదా. అదే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎందులో ఉన్నాడో తెలియదు, కానీ ఏ పార్టీలో ఉన్నాడో లేదో తెలియదు మనకి. మరి అదే గరుడ పురాణం మరి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి చేర్చుకుందిగా. ఇప్పుడు ఏమైంది? మన స్కెచ్లు
ఏదో పెద్ద వైట్ బోర్డు తీసుకొచ్చి స్కెచ్ చేసి మరీ చెప్పాడే. గరుడ పురాణం శివాజీ గారు ఇన్ని చెప్పిన మీరు మీ వాదనలో ఎంత తప్పు ఉంది, నువ్వేమి చెప్పబోయి ఏమి చెప్పావు, అసలు నీకే క్లారిటీ లేదు, అసలు ఈ విషయాల మీద మాట్లాడు, అసలు ఈ విషయంలో వెంటనే చిన్మయ్య గారు కానీ రాంగోపాలవరం గారు కానీ మిగతా వాళ్ళు స్పందించారు. ఆ స్పందనను చూస్తే బహుశా నేను ఆఫీస్లో చెప్పాను, మనోడేదో పెద్ద వర్మలాగా ఫీల్ అవుదాం అనుకున్నాడు. అసలు వర్మకి ఇతనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇదే ప్లేస్లో వర్మ ఉంటే ఎలా ఉండేది, ఎలా ఉండకూడనోడు ఉంటే ఎలా ఉండేది అన్నందుకు నిదర్శనంగా మారింది ఎపిసోడ్. అనుకునే లోపే వర్మగారు ఇంటర్వ్యూ ఇచ్చేసేసి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోపోవా ఇవన్నీ అన్నాడు. సింపుల్ అయిపోయింది కదా, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోపోవా ముందు. అదనమాట. మంచి వినోదం కలిగించాడు కదా మనోడు. ఏదో నువ్వెవడో చెప్పడానికి ఇంత అవేర్నెస్ ఇంత ఆలోచన ఉన్నప్పుడు మాట్లాడకూడదమ్మా. మనం చెప్పాలనుకున్నది ఒకవేళ మంచిదే అయితే ముందు నువ్వు ఆచరించు.